90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక హత్య గురించే డిస్కషన్. మహిళను దారుణంగా హత్య చేయడం, ఆ తర్వాత ఉడకపెట్టడం, ముక్కలు చేసి పొడి చేయడం, ఇదంతా వినడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. దీని గురించి ఇలా వీడియో చేయాలన్నా కూడా చాలా బాధగా ఉంది. నిజంగా ఒక మహిళను ఆ విధంగా హత్య చేసి, ముక్కలు చేసి, ఎండబెట్టి పొడి చేయడం, ఇంతకుముందు ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు మనం చూడలేదు. ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది ఈ వార్త పెట్టి? లేదండి, నేను ప్రతిసారి మహిళగా స్పందించండి, ఒక మహిళని ఇలా చేయొచ్చా అనడాన్ని నేను ఎందుకో జీర్ణించుకోలేను. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా చేయగలిగాడు ఇట్లా? అక్కడ ఒక మనిషి అండి, ఆ ప్రాణం ఉన్న మనిషి. జంతువులు కూడా మరీ ఇంతలా చేస్తాయని నేను అనుకోను. జస్ట్ వాటి ఆకలి కోసం జంతువులు చంపుతాయి తప్పితే వాటిని తీసుకొని దాచిపెట్టుకొని లాకర్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకొని ఉండవు. వాటికి అప్పటికి ఆహారం కోసం వేటాడతాయి. కానీ మనిషికి ఏం రోగం వచ్చిందండి? ఈ మనిషి, ఇది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ఎవరు చేసినా, కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్లా. కానీ ఇప్పటి సందర్భం, ఇప్పటిదే కాదు, మొన్న 4 రోజుల క్రితం సందర్భం కూడా గర్భిణీ పొట్ట మీద కూర్చొని ఊపిరాడకుండా చేసి చంపటం. కాకపోతే ఆ తరువాత వాడు శవాన్ని మాయం చేసే విషయంలో వీడంత క్రూరంగా లేడు, కానీ చేసింది రెండూ ఒకటే. కానీ వీడు ఇలా చేయడం వెనకమాల కారణం ఏంటి అంటే, వీడు బాగా తెలివైన వాడు. ఆర్మీలో వర్క్ చేసి వచ్చాడు. పైగా వీడికి అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు, ఆర్మీ నుంచి వచ్చింది చాలన్నట్టు ఉద్యోగం చేస్తూ వీడు మానసిక రోగి, శాడిస్ట్ వాడు. ఆనందంగా ఉన్న టైంలో ఈ విధంగా చేయడం అనేది, ఆనందం అనేది అమ్మాయి జీవితంలో ఉండదండి. అమ్మాయి చెప్పుకుని ఉండదు. ఒక్క రాత్రి గురుమూర్తి ఇలా తయారయ్యాడు అంటే నేను ఒప్పుకోను. ఇది మొదటి నుంచి గురుమూర్తి ఇంతే. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం. చిన్నా చితక చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి మానసిక రోగులకి భార్యలు ఒక ఆట వస్తువులాగా ఉంటారు. వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి, పడుకుందాం రా అంటే రావాలి. ఇలా ఆ అమ్మాయిని శాసించి మరి ఆ అమ్మాయి ఎందుకండి నోరు మూసుకుని ఊరుకుంది అని అనొచ్చు. పిల్లల కోసం ఎంత భరించిందో మహాతల్లి. ఇంత క్రూరుడు ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎంత హింసించుంటాడో. ఈ సోకాల్డ్ సమాజానికి భయపడో, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించో ఆ తల్లి నరకేతన అనిపించింది. ఈరోజు చనిపోయిన తర్వాత ఈ శవాన్ని మాయం చేసి ఆల్రెడీ ఉన్న గర్ల్ ఫ్రెండ్ తోటి ఉండాలి అనే అతని మనస్తత్వం ఉంది చూసారా? అందుకే ఆ అమ్మాయిని చంపాలనుకున్నాడు, చంపాడు. ఆనవాళ్ళు లేకుండా చేసి పోలీసులకు కూడా ఒక సవాలు విసిరి తప్పనిసరి పరిస్థితుల్లో రివీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రివీల్ చేశాడు. అంటే వివాహేతర సంబంధాలు ఉన్నంత మాత్రాన ఇంత దారుణంగా చంపుతారు? అంటే అందరూ కూడా ఏమనుకున్నారంటే ఆమె మీద అనుమానంతో ఏమన్నా చంపాడేమో, ఇంత క్రూరంగా ప్రవర్తించడం. అనుమానం ఉండడం ఒకటి. అనుమానం అంటే అది ఒక మానసిక రోగం. అది ఏ ఫేజ్లో ఉన్నా ఉండేవండి, ఏ ఫ్రేమ్లో ఉన్నా ఉండేవండి. అనుమానం అనేది ఒక మానసిక పరమైన జబ్బు. అది ఆడవాళ్ళకున్న జబ్బే, మగవాళ్ళకున్న జబ్బు, ఎవరైనా సరే. కానీ దానికి ముద్దు పేర్లు పెడతారు. ఏమంటే ఏదేదో అంటారు కదా, పొసెసివ్నెస్, గడిది గుడ్డు అంటారు. కాదు, అది జబ్బు. ఆ జబ్బుతోటి అమ్మాయిని కొన్నాళ్ళు బాధ పెట్టాడు. ఇంక ఈ అమ్మాయిని బాధ పెట్టి ఒక ప్లెజర్ అయిపోయింది వాడి. ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ అమ్మాయికి చెప్పడం వెనకమాల కూడా అతనికి ఆ అమ్మాయి గురించే గొడవలు అవుతున్నాయి అని అన్నారు కదా, ఆ చెప్పడం కూడా అదొక ప్లెజర్ వాడికి. నువ్వు కాకపోతే నాకు ఇంకొకళ్ళు ఉన్నారు. మానసిక హింస ఇది. శారీరక హింసే కాదు, మానసిక హింస చేశాడు ఇప్పటిదాకా. ఒక మానసిక రోగికి బలైపోయింది ఆ అమ్మాయి. పాపం ఎన్ని కష్టాలు అనుభవించిందో కానీ. సరే, అసలు కొంతకాలం వరకునండి వీళ్ళు ఏదో తేడా, వీళ్ళు అబ్నార్మల్ అనే సంగతి ఆడవాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే ఇంట్లో ఏం చెప్పి పంపిస్తారు? మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా, మొగుడన్నా తిట్టకుండా ఉంటాడా, నువ్వే సర్దుకో, నువ్వే కొంగును ముడేసుకో, కుటుంబం పరువు, నీ వెనకమాల చెల్లెళ్ళకి పెళ్ళి, అసలు నీ పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు చేశాము, ఇవన్నీ మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు కదా. ఈ బ్రెయిన్ వాష్లో ఉన్న టైంలో అతను ఒక అబ్నార్మల్గా ఉన్నాడు అనే సంగతి ఈ అమ్మాయికి అర్థం కాదు. అంటే తిరగబడాలంటారా మీరు? తిరగబడాలని కాదు, అవగాహన కావాలంటాను.
ఈ మనిషి ఇలా ఉన్నాడు, ఈ మనిషితో నేను జీవితాంతం బతకగలనా, అసలు ఒక మనిషితో మగతోడు లేకుండా నేను బతకలేనా, ఈ అవగాహన రావాలండి ఆడవాళ్ళకి. నాకు ఆ 47 రోజుల సినిమాలో జయప్రద అనే డైలాగ్ నాకు నచ్చుతుంది. నేను అసలు పెళ్ళే వద్దు అనుకుంటుంటే మళ్ళీ పెళ్ళి ఎప్పుడైనా అడుగుతారేంటి? ప్రతి అమ్మాయి చిన్న కష్టానికి కూడా మొగుడొద్దు అనుకోవాలని నేను అనట్లేదు. కానీ ఈ విపరీతం అర్థమయ్యేసరికి ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు వచ్చేస్తారు. పిల్లల్ని కనకపోతే గొడ్రాలంటారు. అందుకని కనేయాలి అర్జెంటుగా. ఈ వీళ్ళు కూడా పిల్లల్ని ఎందుకు కంటారు అంటే, ఇక పిల్లల్ని కట్టి అసలు మామూలుగానే మంగళసూత్రం వేసి తీసుకొచ్చి పొలుపుతాడు కట్టి దొడ్లో కట్టేసుకుంటే, ఈ పొలుపుతాడు లాక్కొని వెళ్ళిపోకుండా ఉండటానికి పిల్లలు ప్రేమ మాతృత్వం ఈ పెద్ద భావజాలానంతా ఆమె నెత్తి మీద రుద్ది చచ్చినట్టు పడి ఉంటారు. ఈ పడున్న తర్వాత ఇంక మన శాడిజం, నువ్వు కాదే నాకు ఇంకొకళ్ళు ఉన్నారు అంటే తప్పంతా మగవాళ్ళది అంటారా? నేను అనట్లేదు. ఇలాంటి వాళ్ళదే తప్పు, వాళ్ళది కూడా కాదు. మీరు గురుమూర్తి మానసిక స్థితి రెండింటిని మీరు అర్థం చేసుకుంటే, నేను మాట్లాడేది కేవలం గురుమూర్తి 2 కాళ్ళు 2 చేతులు ఒక మొహం ఉన్న మనిషిగా చూడట్లే, ఈ మానసిక జబ్బున్న మనిషిగా చూస్తున్నా. అది ఎవరైనా సరే అలాంటి వాడిని తల్లిదండ్రులు కనిపెట్టలేదా, స్కూల్ టీచర్లు కనిపెట్టలేదా? ఇది ఒక్కరోజు హఠాత్తుగా రాదండి. ఏ మానసిక పరమైన శాడిజం కూడా మొదటి నుంచి ఎంతో కొంత కనిపిస్తుంది. నేనున్నా ఉండకపోయినా 100 ఏళ్ళు ఇచ్చి వచ్చినట్టు ఉంటుంది. దీనికల్లా నేర్పించి పెట్టారు కదా. ఆడవాళ్ళు తయారు చేయబడతారు ఈ దేశంలో, పుట్రో. ఎవరు తయారు చేస్తారంటారు? సమాజం తయారు చేస్తుంది, తల్లిదండ్రులు తయారు చేస్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలు తయారు చేస్తాయి. మీరు పెళ్లిలో చూడండి, ఇది అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కాదండి, అనాదిగా చాలా వచ్చినాయి కాదు కదా. అనాదిగా చాలా వచ్చినాయి. అవి ఎందుకు మార్చుకున్నాం? ఇది ఎందుకు మార్చుకోం? సతీ సగమనాన్ని ఎందుకు మార్చుకున్నాం? మనం చైల్డ్ మ్యారేజ్ని ఎందుకు మార్చుకున్నాం? మార్చామా లేదా? వితంతు పునర్వివాహం మార్చామా లేదా? మరి ఇన్ని మార్చినప్పుడు ఈ ఇలా మగవాళ్ళు ఉన్నప్పుడు ఎదురు తిరగాలని ఎందుకు నేర్చుకోకూడదు ఆడవాళ్ళు? నేను మాట్లాడేది అది. నేనేదో అసలు 1 సైడెడ్గా అబ్బో మహాసాధువులు ఆడవాళ్ళందరూ పురుషులందరూ క్రూరులని నేను మాట్లాడట్లా. ఇలా తయారవ్వడానికి కారణాలేంటి చూడకుండా, ఇతని మానసిక స్థితికి కారణం ఏంటో చూడకుండా, ఇలాంటి మనుషుల్ని మనం సమాజంలో నుంచి వాళ్ళల్లో మార్పును మనం చూడలేము. ముందు మనకు కావాల్సింది మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కావాలి. ఇక్కడ మన సమాజం మనకేమి నేర్పిస్తుంది? మగవాడన్నాక కొట్టకుండా ఉంటాడా అనే దగ్గర నుంచి మొదలెట్టి, కొట్టడం వేరు, ఇంత దారుణంగా చంపడం. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మగవాడిగా కొన్ని హక్కులు ఉన్నాయి సమాజంలో, అది హక్కులని వాళ్ళు అనుకుంటారు, జబ్బని నేనంట, అది వేరే విషయం. కానీ మగవాడికి ఆడవాళ్ళకంటే కొన్ని హక్కులు ఉన్నాయని మీరు నమ్ముతారా? అంటే భార్యను కొట్టినా పర్వాలేదు, తాగినా పర్వాలేదు, పేకాట ఆడినా పర్వాలేదు, ఇట్లాంటివన్నీ ఒప్పుకుంటారు కదా. ఇలాంటి వ్యక్తులకి మానసిక రోగం కూడా తోడైంది అనుకోండి, తిరగబడతారు. అప్పుడు ఇంకా వాళ్ళని తట్టుకోవటం కష్టం. వీళ్ళకి సిగరెట్ తాగటాన్ని భరించవచ్చు, ఒక మద్యం తాగటాన్ని భరించవచ్చు, అసలు భర్తకి ఇంకొక స్త్రీతో సంబంధం ఉంటే కూడా భరించవచ్చు. కానీ భరించమని కాదు నా ఉద్దేశం, కానీ ఇంత మానసికమైన అసమతుల్యత ఉంటే, ఈ శాడిజం ఉంటే మటుకు భరించలేమండి. ఎంత శాడిస్ట్ కాకపోతే ఒక శవాన్ని మాయం చేసే ప్రాసెస్లో అతను ఎంత చెయ్యగలిగాడు అంటే, అతని ఉద్దేశం ఏంటి? అతనికి చట్టం బాగా తెలుసు. ఇప్పుడు మృతదేహం దొరకలేదు అనుకోండి, ఇప్పుడు అదే చెప్తున్నాడు అతను. చంపిన విషయం బయటకి లీక్ చేసింది అతనే. ఇప్పుడు పోలీసులతో ఏమంటున్నాడు? ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? దొరికినాయిగా. మరి ఇప్పుడు దొరికినాయి, ప్రూవ్ చేయలేరు అంటున్నారు. ఎందుకు చేయలేరు? అతను చెప్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఆడు సవాల్ చేస్తాడు, కోర్టులో చూసుకుంటాను ఏమైనా. వాడు సవాల్. ఇప్పుడు కోర్టులు అంటే ఇంట్లో కట్టేసిన గేద దున్నపోతు కాదు, వాడు అన్నంత మాత్రాన అవ్వదు. ఇప్పుడు కనిపెట్టారు, ఆ ఇంట్లో రక్తం మరకలు కనిపెట్టారు. బాత్రూంలో వాడు బాగా పొడి చేసేసి ఫ్లష్ నొక్కింది కనిపించింది. అలాగే బకెట్లో వీడు బొంకులు అవన్నీ బయటికి తీసుకెళ్ళటం వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇలాంటి వాడికి, ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి గురుమూర్తి లాంటి వాళ్ళకి, ఇంత దారుణంగా క్రూరంగా చంపిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఇది ఒక కేస్ స్టడీ కావాలి మనకి. ఇప్పుడు ఉరి తీసేసామనుకోండి, అసలు వీడి మనస్తత్వం ఏంటి, వీడి ఇలా ఎలా తయారయ్యాడు, ఎందుకు తయారయ్యాడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది?
ఇప్పుడు చాలా మంది వ్యవస్థలో ఇప్పటికిప్పుడు మార్పులు రావాలంటే రావు కదా మేడం. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ దొరుకుతాడు, Hmm. వాడికి సైనైడ్ ఉంటుంది వాడి దగ్గర, పోలీసులు పట్టుకుని ఇంకా ఏవో కనుక్కుంటారేమో అనే ఉద్దేశంతో వాడు వెంటనే సైనైడ్ వేసుకుని చచ్చిపోతాడు. ఇప్పుడు మనం వీడికి ఉరిశిక్ష వేసినా అదే పరిస్థితి అవుతుంది. మరి ఏం చేయాలంటారు? ఇది ఒక కేస్ స్టడీ. నేనేం అతను కూర్చోబెట్టి Okay. మర్యాదగా మంచిగా గర్ల్ ఫ్రెండ్ తోటి పెళ్లి చేసి స్టడీ చేయమని చెప్పట్లా నేను. ఇప్పుడు ఇతను కానీ, ఇప్పుడు మొన్న గర్భిణీ స్త్రీని చంపిన అతను కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని మనము అసలు వాళ్ళ మానసిక స్థితిని మనం అనలైజ్ చేసి ఎందుకు వీళ్ళు ఇలా తయారైతే ఆ పరిస్థితులను అరెస్ట్ చేయకుండా ఇట్లాంటి వాళ్ళని తయారు కాకుండా మనం చేయలేము. ఇది ఏదో జీడిపాకంలాగా సాగి 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 ఒక 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత అతనికి ఉరిశిక్షో లేకపోతే అతనికి యావజ్జీవ ఖైదో వేస్తే కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇంతటి దారుణమైన మానసిక స్థితిని మనం అనలైజ్ చేయకుండా ఇంకొంతమందిని మనం ఎవరు చేయాలంటారు? పోలీసులు దర్యాప్తు చేస్తారు, క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఆరోగ్య శాఖ ఏం చేస్తుందండి? వైద్య శాఖ ఏం చేస్తుంది? వైద్య శాఖ చేయాలి. వైద్య శాఖతో ఈ పని. వేరే ఏ కంట్రీలోనైనా ఒక నేరస్తుడు దొరికితే అనలైజ్ చేస్తారండి. ఎందుకు చేశాడు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు ఇప్పుడు మన దుస్థితి ఎలా ఉందంటే, నేనేమన్నా అంటే దేశాన్ని తిట్టానని నన్ను దేశద్రోహి అంటారు, కానీ మనకు అసలు రీసెర్చ్ అనాలిసిస్ లేదండి. ఇప్పుడు పోయినసారి నిర్భయ కట్టినప్పుడు కూడా ఆవిడ బ్రిటన్ ఆవిడ వచ్చి చెప్పింది అదే కదా. ఎందుకు ఇక్కడ ఇలా ఈవ్ టీచింగ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద, ప్రపంచంలో ఎక్కడా జరగని అత్యాచారాలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి ఇమ్మీడియట్గా అసలు బాగా ఆవేశం వచ్చేసేసింది. మా దేశాన్ని అంటదా, మా దేశాన్ని అంటదా. కానీ భారతదేశంలోనే స్త్రీకి సరైనటువంటి గౌరవం ఉంటుంది, ఇతర దేశాల్లో ఉండదు, పాశ్చాత్య దేశాలు ఇది కనిపించదు అని అంటారు. కానీ మీరేమో మన దేశంలో స్త్రీకి ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకెక్కడా లేవని మీరు చెప్తున్నారు. ఇంక మీరు ఇలా ఒంటెద్దుగా మాట్లాడితే నేనేం చెప్తాను? నేను ఉన్న పరిస్థితినే చెప్తున్నాను. ఎవరు చెప్పారు మీకు? భారతదేశంలో బయట దేశాల కంటే మన దేశంలోనే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ తీయండి. మన దగ్గర లింగ సమానత్వం లేదు, అందుకే ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, ఆడవాళ్ళని ద్వితీయ పౌరురాలుగా చూస్తున్నారు అని చెప్తున్నాం. ఈ లింగ సమానత్వం సాధించడానికి ఇంకా 182 ఏళ్ళు పడుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఈ లింగ సమానత్వం లేదు కాబట్టే స్త్రీ అంటే నేను సంతోషించడానికే దేవుడు సృష్టించాడు అనే ఉద్దేశంలో మన భారతదేశంలో వాళ్ళు ఉన్నారు. అందుకే ఇన్ని జరుగుతున్నాయి. సమానత్వం లేనందువల్లే ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి అంటారు. ఒక రకం క్రైమ్ జరుగుతుంది, పురుషుడు అలానే అనుకుంటున్నారు. సోషల్ మీడియా కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా సోషల్ మీడియా ఒక కారణం. సోషల్ మీడియానే కాదు, ఇవాళ మొత్తం సినిమాలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా సరే చట్టానికి లోబడి ఎవరు ఉండట్లేదు. చట్టానికి అతీతంగా టీఆర్పీ రేట్ల కోసం పరిగెట్టేటట్లు ఉంటున్నారు. ఇప్పుడు ఈ గురుమూర్తి కేసులో చూడండి, ఇక్కడ ఒక వివాహేతర సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధం కోసం ప్లస్ అతని మానసిక స్థితి వల్ల ఆమెను చంపాడు. అతను చంపి శవాన్ని మాయం చేస్తే మిస్సింగ్ కేసు కింద నమోదైపోయి తర్వాత ఆమెను నేను పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలోకి అతను వెళ్ళాడు. అతను అసలు ఒక వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు, ఆ పెట్టుకున్న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనుకోవటం. కానీ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ తీసుకురావాల్సినటువంటి సందర్భం కోర్టులు చట్టాలే చెప్తున్నాయి వ్యభిచారం నేరం కాదు అని. వ్యభిచారం నేరం కాదని ఇవాళ కొత్తగా చెప్పలేదండి, ఎప్పుడో చెప్పింది. వ్యవస్థీకృత వ్యభిచారం చేయించకూడదని చెప్పింది, కానీ వ్యభిచారం తప్పు ఒప్పు అని ఏ రోజు చెప్పలేదు. అదొక వ్యాపారంగా చేయకూడదు అన్నది. అలాగే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ వివాహేతర సంబంధాలు తప్పు కాదు అనేది దానికి కొనసాగింపుగా ఇంకొకటి కూడా చెప్పారు. ఏమనంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయి అంటే అసలు వీళ్ళు పెళ్ళిని చాలా ఇష్టంగా భావిస్తారు, ఏదో ఒక పొరపాటున ఒక వివాహేతర సంబంధంలోకి వెళ్ళినా కానీ ఇవాళ మనం ఇచ్చే ఈ స్టేట్మెంట్ వల్ల వాళ్ళు పెళ్ళిని కాపాడుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ఇచ్చిందో దురుద్దేశంతో ఇచ్చిందో తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద కొనసాగింపుగా ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమనంటే ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబంలో అశాంతి, అలాగే క్రూయాలిటీ కనుక వస్తే గనక భాగస్వామి
దీనిని ఒక విడాకులకి ఒక గ్రౌండ్గా చూపించుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. అంటే అమ్మో నాకు విడాకులు అయిపోతాయేమోనని బెంబేలు పడిపోయి ఆ మగవాడు మారిపోతాడని కోర్టు అనుకుంది. కానీ దాన్ని మన మహానుభావులు ఎంత గొప్పగా తీసుకున్నారంటే, ఓహో నేను వివాహేతర సంబంధం పెట్టుకుని దొంగచాటుగా వ్యవహారాలు నడిపితే పర్వాలేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు, ఆహా ఎవరికి అవసరమైనట్టు. అది నా భార్యకి ఎలాగూ తెలియదు కాబట్టి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు నడిపించుకుందామని అనుకున్నాడు మగవాడు. అంటే అందరు మగవాళ్ళు కాదు, రీసెంట్ గా వచ్చిన అలాంటి సినిమాల్లో హిట్ చేస్తున్నారు కదా. అదే చెప్తా నేను ఇప్పుడు మీకు. అయితే అలా అనుకుంటే కుటుంబాలతో సహా వెళ్ళి మరి హిట్ చేస్తున్నారు. కరెక్టే. అయితే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళేమనుకున్నారు, ఈ సంగతి ఇంత ముందు దాకా చెప్పకుండా దాచిపెట్టారు. ఎందుకు, ఇంట్లో అశాంతి వస్తుంది, ఎందుకు వచ్చింది, ఉన్న భార్యను ఉంచుకుందాము అనే ఉద్దేశంతో. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ సంగతి చెప్పేసరికి ఏం చేశారు అంటే, ఆ వివాహేతర సంబంధం గురించి ఈవిడితో మాట్లాడడం మొదలెట్టారు. ఇంకా ఎక్కువ క్రూయాలిటీ ఎక్కువ చేశారు. ఈ క్రూయాలిటీ చూపించగానే ఈవిడ వెళ్ళి కోర్టుకు వెళ్ళి నాకు ఈ మొగుడు వద్దండి అంటది అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే ఈ మొగుడు వద్దు అనుకుంటే ఆ భర్తకి ఓకే సంతోషమేమో, ఈ భార్య పరిస్థితి ఏంటి, ఆ పోని వీళ్ళిద్దరికి కలిపి పుట్టిన పిల్లల సంగతి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇలా ఈ గురుమూర్తి కనిపించని గురుమూర్తులు ఎంతమంది ఉన్నారు. అందుకే నేనేమంటానంటే, మనము మీడియా అనేది సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండాలి. మీడియా ముందు నడిస్తే వెనకమాల సమాజం నడిచేటట్టు ఉండాలి. ఇవాళ ఏం చేస్తుందండి మీడియా, చూస్తున్నారు కదా చూపిస్తున్నాము అనే కుంటి సాకులు మానేసి. ఇప్పుడు ఈ విషయంలో పర్టికులర్ గా గురుమూర్తి మాధవీలత ఈ విషయంలో, సో ఒకవేళ ఈ క్రైమ్ న్యూస్ ని చూపించకుండా ఉంటే అప్పుడు క్రైమ్ న్యూస్ ఇలాంటి క్రైమ్ చూసి వేరొకరు నేర్చుకోవచ్చు కదా. వేరొకరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ వార్త నేనేమంటున్నానంటే, ఎంతవరకు కళ్ళకు గంతలు కట్టి కూర్చోబెట్టడం అయ్యే పని కాదు కదా. అయితే ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి. ఇది చూపించాము అంటే ఇలా చేశాడు, చేసినా కానీ ఇంత ప్లానింగ్ చేస్తే కూడా వాడు దొరికాడు, వాడిని శిక్షించారు అనేటట్లు ఉండాలి. ఆ శిక్ష ఉరి శిక్ష అయితే మనకు కావాల్సిన సమాచారం మనకు అందదు కాబట్టి అతన్ని విశ్లేషణ చెయ్యాలి అంటున్నా. ఇది ఎక్కువ అతను ప్రభావితం అయ్యాడు, ఎందుకు ఇంత రాక్షసుడుగా మారాడు అనేది కావాలి, మనకి కావాలి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించము అనే ఒక మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు, చాలా మంచి డిస్కషన్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.